కాక్టస్ పువ్వుల గురించి నిజాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కాక్టస్ అనేది ఎక్కువగా ఎడారి ప్రాంతాల్లో పెరిగే మొక్క. ఈ మొక్కలకు నీరు చాలా తక్కువగా ఉన్నా కూడా బతికే శక్తి ఉంటుంది. అందుకే ఇవి వేడి మరియు ఎండ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సులభంగా పెరుగుతాయి. కాక్టస్ మొక్కలు బయటకు ముళ్లతో కనిపిస్తాయి కాబట్టి చాలామంది ఇవి కేవలం కఠినమైన మొక్కలని అనుకుంటారు. కానీ నిజానికి ఈ మొక్కలు చాలా అందమైన పువ్వులను ఇస్తాయి. కాక్టస్ పువ్వులు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి చిన్నగా ఉండొచ్చు లేదా పెద్దగా ఉండొచ్చు. కొన్ని కాక్టస్ పువ్వులు ఒకే రోజు మాత్రమే వికసిస్తాయి. కొన్ని రోజులు కొనసాగుతాయి. కాక్టస్ పువ్వుల ప్రత్యేకత ఏమిటంటే ఇవి చాలా రంగుల్లో కనిపిస్తాయి. తెలుపు, పసుపు, గులాబీ, ఎరుపు, నారింజ వంటి రంగులు సాధారణంగా కనిపిస్తాయి. ఈ రంగులు ప్రకృతిలో చాలా అందాన్ని ఇస్తాయి. ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా పచ్చదనం ఉండదు కాబట్టి ఈ పువ్వులు అక్కడ ప్రత్యేకంగా మెరిసిపోతాయి. కొన్ని కాక్టస్ పువ్వులు చాలా పెద్దగా ఉంటాయి మరియు వాటి పరిమాణం మన చేతి కన్నా పెద్దగా ఉండొచ్చు. మరికొన్ని చాలా చిన్నగా ఉండి దగ్గరగా చూసినప్పుడు మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. ఇంకో ఆసక్తికరమైన విషయానికి ఏమిటంటే కొన్ని కాక్టస్ పువ్వులు రాత్రిపూట మాత్రమే వికసిస్తాయి. ఇవి సాయంత్రం లేదా రాత్రి సమయంలో మెల్లగా తెరుచుకుంటాయి మరియు ఉదయం అయ్యేలోపే ముడుచుకుపోతాయి. ఈ రాత్రిపూట వికసించే పువ్వులను చూసేందుకు చాలామంది ప్రత్యేకంగా వేచి ఉంటారు. ఎందుకంటే అవి చాలా తక్కువ సమయం మాత్రమే కనిపిస్తాయి. రాత్రిపూట వికసించే పువ్వులు సాధారణంగా మంచి సువాసన ఇస్తాయి. ఈ వాసన వల్ల పురుగులు మరియు కొన్ని జంతువులు వాటి దగ్గరకు వస్తాయి. పగలు వికసించే కాక్టస్ పువ్వులు కూడా ఉంటాయి. ఇవి సూర్యకాంతిలో మెరుస్తూ చాలా అందంగా కనిపిస్తాయి. ఈ పువ్వులు తేనెటీగలు, సీతాకోకచిలుకలు, చిన్న పక్షులు వంటి వాటిని ఆకర్షిస్తాయి. ఈ జీవులు పువ్వుల నుంచి తేనె తీసుకుంటాయి మరియు అదే సమయంలో పరాగ సంపర్కం జరుగుతుంది. అంటే ఒక పువ్వు నుంచి మరొక పువ్వుకు పరాగం చేరుతుంది. ఇది కొత్త విత్తనాలు ఏర్పడడానికి సహాయపడుతుంది. కాక్టస్ మొక్కలు నీటిని తమలో నిల్వ చేసుకునే శక్తి కలిగి ఉంటాయి. అందుకే ఇవి ఎక్కువ కాలం నీరు లేకున్నా బతుకుతాయి. ఈ మొక్కల కాండంలో నీరు నిల్వ ఉంటుంది. అలాగే ఇవి తమ ఆకులను ముళ్ళుగా మార్చుకున్నాయి. ఈ ముళ్ళు నీరు త్వరగా ఆవిరి కాకుండా కాపాడతాయి. అలాగే జంతువులు ఈ మొక్కలను తినకుండా కూడా రక్షిస్తాయి. ఈ కారణాల వల్ల కాక్టస్ మొక్కలు ఎడారి జీవనానికి బాగా సరిపోతాయి. కాక్టస్ పువ్వులు చాలా సున్నితంగా ఉంటాయి. మొక్క బయటకు కఠినంగా కనిపించిన పువ్వులు మాత్రం చాలా మృదువుగా ఉంటాయి. ఇవి సున్నితమైన రెక్కలతో ఉండి తాకితే సులభంగా నష్టపోవచ్చు. అందుకే వీటిని జాగ్రత్తగా చూడాలి. కొన్ని కాక్టస్ పువ్వులు ఉదయం వికసించి సాయంత్రానికి మూసుకుపోతాయి. కొన్ని మాత్రం 2-3 రోజులు కొనసాగుతాయి. కాక్టస్ మొక్కలు చాలా రకాలుగా ఉంటాయి. ప్రతి రకానికి పువ్వులు కూడా భిన్నంగా ఉంటాయి. కొన్ని పువ్వులు గుండ్రంగా ఉంటాయి. కొన్ని పొడవుగా ఉంటాయి. కొన్ని ఒకే రంగులో ఉంటాయి. మరికొన్ని 2-3 రంగులు కలిపి ఉంటాయి. ఈ వైవిధ్యం వల్ల కాక్టస్ పువ్వులు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. ప్రపంచంలో వేల సంఖ్యలో కాక్టస్ జాతులు ఉన్నాయి. ప్రతి జాతికి ప్రత్యేకమైన పువ్వు ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయానికి ఏమిటంటే కాక్టస్ పువ్వులు చాలా అరుదుగా వికసించే రకాలు ఉంటాయి. కొన్ని మొక్కలు సంవత్సరంలో ఒకసారి మాత్రమే పువ్వు ఇస్తాయి. కొన్ని మొక్కలు ఎన్నో సంవత్సరాల తర్వాత మాత్రమే పూస్తాయి. అందుకే ఆ పువ్వులను చూడటం ఒక ప్రత్యేక అనుభవంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒకే రాత్రి మాత్రమే వికసించే పువ్వులు కూడా ఉంటాయి. ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి కాబట్టి వాటిని చూడటానికి చాలా మంది ఆసక్తి చూపుతారు.
కాక్టస్ పువ్వులు కేవలం అందంగా ఉండడమే కాదు, కొన్ని ఉపయోగాలు కలిగి ఉంటాయి. కొన్ని రకాల పువ్వులు ఔషధ గుణాలు కలిగి ఉంటాయని చెబుతారు. కొన్ని చోట్ల వీటిని అలంకరణ కోసం ఉపయోగిస్తారు. ఇంటి తోటల్లో కూడా కాక్టస్ మొక్కలను పెంచుతారు. వీటికి ఎక్కువ జాగ్రత్త అవసరం ఉండదు కాబట్టి చాలా మంది ఇష్టపడతారు. తక్కువ నీరు, ఎక్కువ సూర్యకాంతి ఉంటే సరిపోతుంది. కాక్టస్ పువ్వులు ప్రకృతిలో జీవ వైవిధ్యానికి కూడా సహాయపడతాయి. ఇవి పక్షులు, పురుగులు, చిన్న జంతువులకు ఆహారం అందిస్తాయి. పరాగ సంపర్కం ద్వారా మొక్కల పెరుగుదలకు సహాయపడతాయి. ఎడారి ప్రాంతాల్లో జీవాలు బతకడానికి ఇవి ఒక ముఖ్యమైన భాగం. అక్కడ పూలు చాలా తక్కువగా ఉండటంతో కాక్టస్ పువ్వులు జీవులకు ఒక ముఖ్యమైన వనరుగా మారతాయి. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయానికి ఏమిటంటే కాక్టస్ పువ్వుల పరిమళం. కొన్ని పువ్వులు చాలా మధురమైన వాసన ఇస్తాయి. ఈ వాసన వల్ల రాత్రిపూట పురుగులు ఆకర్షితులవుతాయి. ఈ విధంగా పువ్వులు తమ జీవన చక్రాన్ని కొనసాగిస్తాయి. ప్రతి పువ్వు ప్రకృతిలో ఒక పాత్ర పోషిస్తుంది. మొత్తానికి కాక్టస్ పువ్వులు చాలా ప్రత్యేకమైనవి. ఇవి ఎడారి వంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా అందాన్ని పంచుతాయి. తక్కువ నీటితో జీవించే ఈ మొక్కలు మనకు సహనాన్ని నేర్పుతాయి. బయటకు ముళ్లతో ఉన్నా లోపల అందమైన పువ్వులు ఇస్తాయని ఇవి చూపిస్తాయి. ప్రకృతిలో ప్రతి మొక్కకు ఒక ప్రత్యేకత ఉందని కాక్టస్ పువ్వులు మనకు తెలియజేస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.